వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఆడవాళ్లకు మాత్రమే వస్తుందని అనుకుంటాం. అయితే మగవారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. దీన్నే మెయిల్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెప్పిన ప్రకారం అమెరికాలో బయటపడిన ప్రతి 100 బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో ఒకటి మెయిల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. మహిళలతో పోలిస్తే పురుషులలో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అయినా దీన్ని తేలికగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు మన దేశంలోనూ ఎక్కువగానే ఉన్నారు. ఓ అంచనా ప్రకారం మన దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో 2 బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తెలియదు. దీంతో వ్యాధి ముదిరే వరకు అలానే ఉంటున్నారు. చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా కొన్ని లక్షణాలతోనే వీటిని గుర్తించవచ్చు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం వయసు మీద పడిన వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 50 ఏళ్లు దాటిన వారిలో గుర్తించినట్లు సిడిసి తెలిపింది. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ సంకేతాలను గుర్తించడానికి రెగ్యులర్ బ్రెస్ట్ స్క్రీనింగ్లు చేయించుకోవడం మేలని సూచించింది. లివర్ సమస్యలు ఉన్నవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సిడిసి పేర్కొంది. లివర్ తినడం వల్ల ఆండ్రోజన్ స్థాయి తగ్గుతాయి, ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. పురుషులలో రొమ్ము క్యాన్సర్ ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ లో ఈ లక్షణాలు ఉంటాయి. రొమ్ము లోపల వాపు కనిపిస్తుంది. నొక్కితే చేతికి గట్టిగా తగులుతుంది. నొప్పి ఉండదు. చనుమొనల నుంచి స్రావాలు, రక్తం కారుతుంది. చనుమొనల ప్రాంతంలో నొప్పి వస్తుంది. రొమ్ము చనుమొనల ప్రాంతంలో చర్మం రంగు మారుతుంది. రొమ్ము ప్రాంతాల్లోని చర్మం పొరలుగా మారుతుంది. దద్దుర్లు కూడా వస్తాయి. రొమ్ము దగ్గర చర్మం చికాకు పెడుతుంది. పైన పేర్కొన్న లక్షణాలు రొమ్ము క్యాన్సర్ ముందస్తు సంకేతాలు. అయితే క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందని చెప్పగల కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. శోషరస కణుపులలో వాపు, రొమ్ము నొప్పి, ఎముకల నొప్పి ఉంటే క్యాన్సర్ తీవ్రమైందని అర్థం. మగవారిలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. ఇన్వాసివ్ డక్టల్ కార్సినోమా ఈ రకమైన క్యాన్సర్ లో రొమ్ము కణజాలంలోని నాళాలు, ఇతర భాగాలలో క్యాన్సర్ కణాలు పెరగడం మొదలవుతాయి. ఇవి ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఇన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా ఈ క్యాన్సర్ లో రొమ్ములోని లోబల్స్ కణాలు పెరగడం ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి రొమ్ము కణజాలం ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి. డక్టల్ కార్సినోమా ఇదొక రొమ్ము వ్యాధి. ఈ వ్యాధి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీన్స్ మ్యూటేషన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ కుటుంబంలో వారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముప్పు మీకు కూడా పెరుగుతుంది. అసాధారణమైన BRCA1, BRCA2 జన్యువులను వారసత్వంగా పొందిన పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.